అరే మామ, ఇరాన్లో ఎవడో కొట్టుకుంటే మన హైదరాబాద్లో పెట్రోల్ రేట్స్ ఎందుకు మారుతుంది? అసలు ఈ యుఎస్ ఇరాన్ లొల్లేంటి? డి3కి స్వాగతం. ఈ పంచాయతీ ఇప్పటిది కాదు బాయ్, 70 years నుండి నడుస్తుంది. 1953లో యుఎస్ వాళ్ళు ఇరాన్ గవర్నమెంట్ని కూల్ చేశారు. అలాగే 1979లో ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళని హాస్టేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మ్యాటర్ న్యూక్లియర్ బాంబ్ దాకా వచ్చింది. అసలు డేంజర్ ఎక్కడుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. వరల్డ్లో 20% ఆఫ్ ఆయిల్ ఇక్కడి నుంచే పోవాలి. యుద్ధం స్టార్ట్ అయితే ఇరాన్ ఈ రూట్ని బ్లాక్ చేస్తుంది. అంటే పెట్రోల్ రేట్స్ బగ్గుమంటే. అంతేకాదు, మనం ఇరాన్లో చబహార్ పోర్ట్ కట్టినాం కదా, సెంట్రల్ ఏషియాకి గూడ్స్ పంపిణీకి. యుఎస్ శాంక్షన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్కి కూడా పెద్ద బొక్క పడుతుంది. మరి ఇండియా ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? లేదు, మనం స్మార్ట్ గురువు. ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేసాం. రష్యా నుంచి చీపుగా కొనడం స్టార్ట్ చేసాం. ఫుల్ డైవర్సిఫికేషన్. ఇంకా డిప్లొమసీలో మనం తోపు. జయశంకర్ సార్ ఉన్నారు కదా, యూఎస్కి ఏమని చెప్పారంటే చబహార్ పోర్ట్ మా రీజనల్ సెక్యూరిటీ కోసం కావాలి, అందుకే యూఎస్ వాళ్ళు మనకి స్పెషల్ వేవర్ ఇచ్చారు. ఇది మామూలు విషయం కాదు గురు. మనకి ఆ యూఎస్ టెక్నాలజీ కావాలి అండ్ ఇరాన్ జియోగ్రఫికల్ కండిషన్స్ కావాలి. ఇద్దరితో దోస్తానం మెయింటైన్ చేస్తున్నాం. అందుకే ప్రపంచంలో ఎంత గోలున్నా మన దగ్గర పెట్రోల్ రేట్ ఇంకా 200 దాటలేదు. ఇండియా ఎవరి మాట వినదు, మన మాట మనమే వింటాం. ఈ స్ట్రాటజీ మీద నీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్.